ఆర్సెట్ 2.0లో టాపిక్ నెంబర్ 4లో ఒక న్యూ ఈసీని రిజిస్టర్ చేసి దాన్ని ఏఎన్సీగా ఎలా మార్చాలి అండ్ దాంట్లో ఏఎన్సీకి సంబంధించిన ఏమేం సర్వీసెస్ అప్డేట్ చేయాలి అనేది ఈ వీడియోలో వెబ్లో ఎలా చేస్తామనేది నేర్చుకుందాం. ముందుగా మీకు తెలిసిందే ఆర్సెట్ 2.0 న్యూ వెర్షన్లో లాగిన్ మీకు పాత వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఏ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సెర్చింగ్ ఎలా, న్యూ రిజిస్ట్రేషన్ కోసం 4 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మెథడ్స్, ఇవన్నీ టాపిక్ 1, 2, 3లో చెప్పడం జరిగింది. అవి ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. టాపిక్ నెంబర్ 4లో న్యూ ఈసీ చేసి దాన్ని ఏఎన్సీగా నమోదు చేయడం అనేది తెలుసుకుందాం. మీ లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు చేసే ప్రతి డేటా ఇది పైలట్ మోడ్లో ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీరు చేసే ఏ డేటా కూడా పర్మనెంట్గా స్టోర్ అవ్వదు. మళ్ళీ మనకి ఫుల్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు ఈ డేటా మొత్తం డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం అండ్ ఎంఎల్హెచ్పిస్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రాక్టీస్ మోడ్లో కంపల్సరీ ప్రతి మాడ్యూల్లో ఎలా వర్క్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అవగాహన చేసుకుంటారనుకుంటున్నాము. సో ఇక్కడ ప్రొసీడ్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ బెనిఫిషరీ అని కనబడుతుంది. ఇక్కడ చివర్లో బెనిఫిషరీ అని కనబడుతుంది. ఈ బెనిఫిషరీ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెర్చ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కాకుండా మనకి కొత్తగా నమోదు చేయాలి అంటే యాడ్ బెనిఫిషరీ క్లిక్ చేసుకొని ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి మీరు ఆభా నెంబర్తోనో, ఆధార్తోనో లేదా మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్న ఆభాతోనో ట్రై చేయండి. ఇవేవి లేకపోతేనే టెంపరరీలో ట్రై చేయండి. సో టెంపరరీ క్లిక్ చేసుకుంటే బెనిఫిషరీ నేమ్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది చూసుకోండి, మినిమం 18+ ఉండేటట్టు చెక్ చేసుకొని డేట్ అనేది వేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదో ఒక డమ్మీ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్, రిలీజియన్, ఇక్కడ వచ్చేసరికి మీరు ఎంటర్ చేసే చోట మీ ఆశా డీటెయిల్స్ ఉంటే చేయండి, లేదంటే నాట్ అవైలబుల్. సబ్మిట్ క్లిక్ చేసి కన్సెంట్ నొక్కి సబ్మిట్ నొక్కితే మీకు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అంతకుముందు చేసిన పేరు, ఇక్కడ ఉన్న ఇంకొక కొత్త ఈసీ, వీటిని ఈసీస్ అంటాం. సో ఒక ఈసీని మీరు ఈ నేమ్ దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలా కనబడుతుంది. ఎప్పుడైతే ఓపెన్ చేశారో దీంట్లో మనకి ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని కనబడుతుంది. ఈ ఎడిట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసుంటే ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్పౌజ్ నేమ్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, ఇవేవైనా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మీరు టెంపరరీగా రిజిస్టర్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ యొక్క ఆభా మీ దగ్గరకు వచ్చింది లేదా ఆధార్ మీ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఆభా నెంబర్ దగ్గర వెరిఫై అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఆభాతో కానీ ఆధార్తో కానీ అండ్ ఆభా లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్తో కానీ మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ ఆభా నెంబర్తో కానీ ఆధార్తో కానీ మీరు అప్డేట్ చేస్తారో అప్పుడు యాజ్ పర్ ఆభా ప్రకారం నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏదైతే నేమ్ మీరు ఎంటర్ చేశారో ఫుల్గా చేయకపోయినా అది చేంజ్ అవుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు యాజ్ పర్ ఆభా ప్రకారం ఇక్కడ ఆటో అప్డేట్ అయిపోతుంది. సో ఇది మనం ఎడిట్ చేసుకునే దాంట్లో. సో ఈ ఎడిట్ ఏం అవసరం లేదు, మొత్తం ఓకే అయితే దాన్ని ఏఎన్సీగా ఎలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి పక్కనే కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవర్వ్యూ, ప్రెగ్నెన్సీ సర్వీసెస్,
ఫ్యామిలీ ప్లానింగ్, చైల్డ్ ట్రాకింగ్, ఎంసీపీ కార్డ్, లైఫ్ క్యాలెండర్, హెచ్ఆర్పి అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్, రెఫరల్. సో ఈ ఆప్షన్స్ కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఓవర్ వ్యూ. ఈ ఓవర్ వ్యూ మీకు పింక్ కలర్లో ఉంది. సో ఆ ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఈఈసి ఎక్కడ రిజిస్టర్ అయిందో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కింద చూపిస్తుంది. సో ఏ విలేజ్లో రిజిస్టర్ అయ్యి ఉంది ఏంటి అనేది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రెగ్నెన్సీ సర్వీసెస్ ఎంటర్ చేయాల్సి ఉంటే ప్రెగ్నెన్సీగా ఎంటర్ చేయడానికి ప్రెగ్నెన్సీ సర్వీసెస్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇది పింక్ కలర్లోకి వచ్చింది. ఇక్కడ ఇది ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీగా రిజిస్టర్ చేస్తుంటే దీంట్లో ఎటువంటి ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ లేవు కాబట్టి, అంటే ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి ఇక్కడ ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ దగ్గర దేర్ ఈజ్ నో ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ, క్లిక్ యాడ్ ప్రెగ్నెన్సీ టు రిజిస్టర్ ఏ ప్రెగ్నెన్సీ అని అడుగుతుంది. సో ఇది ప్రెగ్నెన్సీగా లేదు, ఈసీగా ఉంది. దీన్ని ఇప్పుడు మీరు ఏఎన్సీగా మీరు నమోదు చేయాలనుకున్నట్లయితే యాడ్ ప్రెగ్నెన్సీ అనేది క్లిక్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ యాడ్ ప్రెగ్నెన్సీ అనేది క్లిక్ చేయండి. మీకు పక్కనే ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవి ఆ టాపిక్లో మీతో షేర్ చేసుకుందాము. ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించిన దాంట్లో యాడ్ ప్రెగ్నెన్సీ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి, మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసారా, చేయలేదు అంటే నాట్ డన్, మీకు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కితే ఎటువంటి చేంజ్ అనేది అక్కడ జరగదు. సో అదే మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు, నెగటివ్ అయిందనుకోండి, నెగటివ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు కూడా ఎటువంటి ఆప్షన్స్ మారవు. ఇక్కడ మనకి ఎప్పుడు చేంజ్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయితే అప్పుడు, అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది, అప్పుడు సబ్మిట్ నొక్కినట్లయితే మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఎప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఏ రోజైతే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారో అంటే చేయడానికి కూర్చున్నారో ఆ రోజు నుంచి 15 రోజుల వెనక డేట్ వరకు మాత్రం మీరు విజిట్ డేట్గా ఎంటర్ చేయగలరు. అంటే వాళ్ళని విజిట్ చేసినట్టుగా డేట్ 15 డేస్ డేట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఈరోజు 13 కాబట్టి మనకి 30 వరకు, అంటే 13 + 2 15 డేస్. ఈరోజు నుంచి 15 రోజుల డేట్ మాత్రమే మీరు విజిట్ డేట్గా ఎంటర్ చేయగలరు. సో విజిట్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎల్ఎంపి, ఇక్కడ ఎల్ఎంపి అనేది మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి 35 డేస్ తర్వాత, అంటే వాళ్ళ యొక్క ఎల్ఎంపి ఈ రోజు నుంచి 35 డేస్ బ్యాక్ డేట్ ఎంటర్ చేయొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఎల్ఎంపిని 35 డేస్ బ్యాక్, అంతకుముందు 42 డేస్, ఇప్పుడు 35 డేస్కి తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడండి, మనం ఎంటర్ చేసేటప్పుడు సెప్టెంబర్ మనం ఎంటర్ చేస్తున్నాం, 13 కాబట్టి ఆ మంత్ 30 డేస్, అండ్ ఇక్కడ మిగతా డేస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 35 డేస్ మాత్రమే ఇక్కడ హైడ్ అయింది. సో ఆ తర్వాత డేట్ మీరు అప్ టు 10 months బ్యాక్, అంటే 10 నెలల ప్రెగ్నెన్సీని కూడా ఎంటర్ చేయొచ్చు, అండ్ 9 అయినా 8 అయినా 7 అయినా ఎన్ని మంత్స్ అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కానీ మీరు వీలైనంత వరకు బిలో 12 వీక్స్ ఉండేటట్లుగానే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు అందించాల్సిన ప్రతి సర్వీస్ అనేది మీరు అందించగలరు. ఒకవేళ మీరు 10 months డేట్ తీసుకున్నారు, సపోజ్ ఇక్కడ వెళ్తే 10 months డేట్ వరకు మాత్రమే ఇక్కడ చూపించింది. సో 10 months డేట్తో మీరు ఎల్ఎంపి పెట్టుకొని ఇక్కడ మిగతా వివరాలు హెల్త్ ప్రొవైడర్ ఎవరు ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నారు, ఆశా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీయా అండ్ కాదా అనేది అడుగుతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్ ఎంటర్ చేసే సర్వీసెస్ దాంట్లో పాస్ట్ అబ్స్ట్రాక్టిక్ హిస్టరీ అనేది అడగదు. అదే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు అని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, పాస్ట్ అబ్స్ట్రాక్టిక్ హిస్టరీ అడుగుతుంది. సో ఇక్కడ జేఎస్ఐ వస్తుందా రాదా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అది ఏఎన్సీగా నమోదై ఇక్కడ సర్వీసెస్ అన్నీ చూడండి
మిస్ అయిపోయినట్టుగా పడుతుంది. అంటే మీరు లేట్ రిజిస్ట్రేషన్ చేస్తే అంతకుముందు RSH1లో లాగా పాత సర్వీసులు ఎంట్రీ చేయలేరు. సో అవన్నీ మిస్డ్. ఇక దీంట్లో మీరు ఎటువంటి వర్క్ చేయలేరు. డైరెక్ట్గా మీరు మళ్ళీ డెలివరీ మాత్రమే ఎంటర్ చేయగలరు తప్ప మిగతా ఏ సర్వీస్ కూడా మీరు ఎంటర్ చేయడానికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా బిలో 12 వీక్స్ ANC రిజిస్ట్రేషన్ అనేది చేయండి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసాము. సపోజ్ మనకి LMP రాంగ్ మీరు ఎంటర్ చేశారు, అది చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దగ్గర కంప్లీటెడ్ అని కనబడుతుంది. ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది. అది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన చోట మీకు LMP దగ్గర మనకి ఓపెన్గా కనబడుతుంది. సో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. LMP ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ మినిమం ఒక సర్వీస్ ఎంటర్ చేయనంత వరకు, ఒక సర్వీస్ కనుక మీరు ఎంటర్ చేస్తే LMP చేంజ్ కాదు. కాబట్టి మీరు సర్వీస్ ఎంటర్ చేసే ముందే LMP అనేది కన్ఫామ్ చేసుకొని కరెక్ట్గా మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసే దాంట్లో LMP 12 వీక్స్ బిలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 41 వచ్చింది. అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపించింది. ఇదే డీటెయిల్స్ ఇక్కడ పైన కూడా చూపిస్తాయి. LMP ఎప్పుడు, EDD ఎప్పుడు, ఎన్ని వీక్స్తో ఇప్పుడు ఉంది అనేది. అదే మనం ఇప్పుడు LMP చేంజ్ చేసుకున్నాము. సబ్మిట్ క్లిక్ చేస్తే రికార్డు మళ్ళీ సేవ్ అయ్యి మనకు అంతకుముందు మిస్ అయిన ANCs మొత్తం క్లియర్ అయిపోయి మనకి ఇప్పుడు ఉన్న ప్రెగ్నెన్సీ ప్రకారం ఇక్కడ 10 వీక్స్తో రిజిస్టర్ అయింది. సో ఇది మనం ఇట్లా LMP EDD అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. వీక్స్ ప్రకారం అక్కడ ANC సర్వీసెస్ అనేది కూడా డిస్ప్లే అవుతాయి. సో అలా మనం 12 వీక్స్ లోపే అన్నీ రిజిస్టర్ చేస్తే ఫర్దర్ సర్వీసెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ యాడ్ సర్వీస్ అని ఉంటుంది. ఈ యాడ్ సర్వీస్ క్లిక్ చేసుకుంటే మనకు మెయిన్గా 3 పార్ట్స్ చూపిస్తుంది. ఒకటి ANCకి సంబంధించిన సర్వీస్, 2 డెలివరీ సర్వీస్, 3 అదర్ సర్వీస్. ఇక్కడ ఇది 10 వారాల్లోపు ఉంది కాబట్టి డెలివరీ సర్వీసెస్ అనేవి మీకు ఓపెన్ కావు. ఆ డెలివరీ పీరియడ్ వచ్చినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. అంటే 7th మంత్ నుంచి ఓపెన్ అవుతుంది. దీనికి ముందు ఇక్కడ ఓపెన్ కాదు. అదే ఇక్కడ అదర్ సర్వీసెస్లో మనకి ఒకవేళ 12 వీక్స్ లోపు, 18 వీక్స్ లోపు అబార్షన్ కేర్ ఓపెన్ అవుతుంది, లేదా డెత్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. దీని మీద డీటెయిల్గా వేరే చాప్టర్లో చూద్దాం. సో ఇక్కడ ANC సర్వీసెస్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు మెయిన్గా 6 మాడ్యూల్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 6 మాడ్యూల్స్ ఎవరెవరు చేయాలి అంటే ఇక్కడ ANC రిజిస్ట్రేషన్ అనేది ANM చేయొచ్చు, MLHP చేయొచ్చు. అండ్ ఒకవేళ ఆ ANC నేరుగా PHCకి కానీ, CHCకి కానీ, GGH కానీ, అదర్ ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న స్టాఫ్ నర్సు చేయొచ్చు ANC రిజిస్ట్రేషన్ వరకు. అండ్ ఎవరైతే వీళ్ళు చేస్తారో వారే ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ అబ్స్ట్రాక్టిక్ హిస్టరీ అనేది ఫస్ట్ ఎంటర్ చేయాలి. ANCని రిజిస్టర్ చేసేటప్పుడు మీరు ఫిజికల్గా చూసి మాత్రమే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏముంటుంది అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది క్లిక్ చేసుకోగానే మళ్ళీ డేట్ ఆఫ్ విజిట్ అనేది అడుగుతుంది. డేట్ ఆఫ్ విజిట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ విజిట్ టైప్ మనం రొటీన్గా చేస్తున్నాం కాబట్టి రొటీన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అలా కాకుండా అదే ANCని PMSMA రోజు గనక వచ్చి రిజిస్టర్ చేసుకుంటే, అంటే PHCలో కానీ CHCలో కానీ నేరుగా వచ్చి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే PMSMA రోజు PMSMA అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా రొటీన్ ANC అనేది ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ హైట్ మెజర్మెంట్స్ అడుగుతుంది. ఇక్కడ సెంటీమీటర్స్లో అడుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చుంటారు. సో దాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు అప్ టు 200 వరకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం
సెంటీమీటర్స్లో 144 అనేది పెడితే వాళ్ళు హై రిస్క్ షార్ట్ కింద చూపించి ఆటో హై రిస్క్గా అది పాపులేట్ అవుతుంది. అదే మనం 145 పెడితే మామూలు నార్మల్. సో అలాగే పాస్ట్ అబ్స్ట్రాక్టిక్ హిస్టరీలోకి వస్తే వాళ్ళకి అంతకుముందు గత గర్భిణీ అప్పుడు ఏం ప్రాబ్లమ్స్, గర్భిణీ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అంతకుముందు స్టిల్ బర్త్ అయిందా, ట్విన్సా, అబార్షన్సా, ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ద అబో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతారు. వన్స్ మీరు హైట్ మెజర్మెంట్ సేవ్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు. సబ్మిట్. సో ఇప్పుడు మనం వీళ్ళకి పిఈ అండ్ అబ్స్ట్రాక్టిక్ హిస్టరీ ఎంటర్ చేశాము. ఇది ఏఎన్సి పీరియడ్లో ఇది ఎంటర్ అయింది. సో ఇక్కడ ఏఎన్సి 1, ఏఎన్సి 2, ఏఎన్సి 3, ఏఎన్సి 4 యొక్క పీరియడ్స్ ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తాయి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏఎన్సి 1 ఇక్కడ ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు ఇది ఏఎన్సి 1 పీరియడ్లో ఉంది. దీంట్లో ఇంకా మీరు సర్వీసెస్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎల్ఎంపి చేంజ్ చేయడానికి వెళ్తే ఇక్కడ చేంజ్ అవ్వదు. సో ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒకసారి మీరు విజిట్ గనక ఎంటర్ చేసి మీరు వెళ్తే ఇంకా ఎడిట్ చేసుకోలేరు. సో నెక్స్ట్ సేమ్ అదే బెనిఫిషరీకి మీరు మళ్ళీ యాడ్ సర్వీసెస్కి వెళ్ళి ఏఎన్సీకి వెళ్తే ఇప్పుడు ఎప్పుడైతే పిఈ కంప్లీట్ చేశారో ఇప్పుడు రొటీన్ ఏఎన్సీ చెకప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఇందాక ఇది హైలో ఉంది. సో మళ్ళీ మీరు ఏదన్నా ఇంకొక అబ్స్ట్రాక్టిక్ హిస్టరీ ఇంకో ప్రాబ్లం మీకు అప్పుడు చెప్పనప్పుడు రెండో రోజు మళ్ళీ వచ్చి మీరు గ్రహించారనుకోండి, అప్పుడు మళ్ళీ పిఈలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రెండో రోజు అంటే మనం 30th వేసాం, మళ్ళీ 1వ తారీఖున మళ్ళీ వాళ్ళని ఇంకొకసారి ఎగ్జామిన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకొక ప్రాబ్లం చెప్పారనుకోండి. సో మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డేట్ తీసుకొని ఇక్కడ వాళ్ళు లేదు మేము మర్చిపోయాం అంతకుముందు స్టిల్ బర్త్ అయింది అనేది చెప్పారని స్టిల్ బర్త్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతారు. సో కొడితే మళ్ళీ ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో ఆ వివరాలన్నీ చూడాలి, మనం ఎన్నిసార్లు డీటెయిల్స్ ఎంటర్ చేశాము, ఏమేం చేశాము అంతకుముందు అనేది చూసుకోవాలి అంటే ఇక్కడ యారో బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఎన్నిసార్లు వాళ్ళకు మీరు విజిట్ చేశారు, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ ఐకాన్ అనేది ఏ ఫెసిలిటీలో ఎంటర్ చేశారు, ఏ ఏఎన్ఎం ఎంటర్ చేశారు అనేది చూపిస్తుంది. అదే ఈ ఐ ఇమేజ్ నొక్కితే ఏ డీటెయిల్స్ ఎంటర్ చేశారు అనేది చూపిస్తుంది. ఫస్ట్ రౌండ్లో హైట్ మెజర్ చేసాము, అబ్స్ట్రాక్టివ్ హిస్టరీకి నన్ ఆఫ్ ద ఎబో పెట్టుకున్నాం. అదే మళ్ళీ సేమ్ వాళ్ళ ఇక్కడ రెండోసారి మనం స్టిల్ బర్త్ అనేది మార్చుకున్నాం. సో ఇట్లా ఏవైతే మనం చేసామో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి చూపిస్తాయి. నెక్స్ట్ మళ్ళీ అదే ఏఎన్సి పీరియడ్లో ఇంకొక సర్వీస్ అందించారు. సపోజ్ ఇప్పుడు రొటీన్ చెకప్స్కి వెళ్దాం. సో రొటీన్ చెకప్స్లో ఏముంటాయి అంటే ఇక్కడ కూడా సేమ్ మీరు డేట్ అదే 1వ తారీఖున మీరు రొటీన్ చెకప్ కూడా చేశారు. సో సబ్మిట్ నొక్కితే ఈ రొటీన్ చెకప్లో ఉండేది హెచ్బి, మీరు హెచ్బి టెస్ట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హెచ్బి ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ యారోస్ డబల్ యారో ఉంటే 1 పాయింట్తో చేంజ్ అవుతుంది. సింగిల్ యారో క్లిక్ చేస్తే డెసిమల్ పాయింట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు టెస్ట్ చేసిన రిజల్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అప్ టు 7 వరకు మీకు సివియర్ ఎనిమిక్ చూపిస్తుంది. అంటే 6.9 వరకు సివియర్ ఎనిమిక్గా ఇక్కడ ఆటో పాపులేట్ అవుతుంది. ఎప్పుడైతే 7 పెడతారో మామూలుగా వెళ్తుంది. ఒకవేళ సివియర్ ఎనిమిక్ గనక మీరు గుర్తించినట్లయితే ఇక్కడ సివియర్ ఎనిమిక్ ట్రీట్మెంట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఐరన్ సుక్రోజ్ ఇచ్చారా, ఐరన్ సప్లిమెంట్ ఇచ్చారా, ఐరన్ సుక్రోజ్కి పంపించారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పంపించారా, లేదు ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే వెయిట్, వాళ్ళ యొక్క బరువు కూడా మీరు 44 kgs ఉంటే అది లో వెయిట్ కింద చూపిస్తుంది. 45, 46 సో మామూలు నార్మల్ కింద చూపిస్తుంది. అంటే 45 అండ్ బిలో ఉంటే లో వెయిట్ కింద చూపిస్తుంది ఆటోమేటిక్గా, అంతకంటే ఎక్కువ పెడితే మామూలుగా తీసుకుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అలాగే మీరు అదే రోజు
యూరిన్ టెస్ట్ చేసుంటే ఎంటర్ చేస్తారు. అండ్ ఫస్ట్ సారి మీరు చేసేటప్పుడు హెచ్బి టెస్ట్ చేయాలి అండ్ బీపీ కూడా కామన్గా అందరూ టెస్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ మీరు షుగర్ టెస్ట్ అనేది చేస్తే ఓజీటీటీ ద్వారా చేశారా పీపీ ద్వారా చేశారా అనేది సెలెక్ట్ చేసుకుంటారు. చేయకపోతే నాట్ డన్, అంటే ఫస్ట్ టైం మీరు చేయలేదనుకో నాట్ డన్ పెడితే డేట్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తున్నట్లయితే ఓజీటీటీనా పీపీనా అనేది లేదు, చేయకపోతే నాట్ డన్ పెట్టుకుంటారు. సో ఇక్కడ అలాగే హై రిస్క్, ఏమైనా హై రిస్క్ ఐడెంటిఫై చేస్తే అంటే STI-RT కానీ హై ఫీవర్ కానీ కన్వల్షన్ కానీ వెజనల్ బ్లీడింగ్ కానీ ఏమైనా మీరు ఐడెంటిఫై చేస్తే అది పెడతారు. నన్ను అయితే నన్ను పెట్టుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు రొటీన్ ANC విజిట్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇందాక చేసిన PE2 కాకుండా ఇక్కడ రొటీన్ చెకప్ అనేది పడుతుంది. ఇక్కడ ఈ రొటీన్ చెకప్స్ అనేవి ANM ద్వారా చేసుకుంటారు అండ్ MLHP అయితే MLHP, ఇంకా ఎక్కడ చేసినా ఎవరైనా ఎంట్రీ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ యాడ్ సర్వీసెస్కి వెళ్ళితే ANC చెకప్స్లో ఇప్పుడు అడిషనల్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రెండు ఎంటర్ చేస్తే మీకు అడిషనల్ సర్వీసెస్ అనేది ఇక్కడ వస్తుంది. అదే రొటీన్ చెకప్లో మిగతా విజిట్స్ చెకప్స్ ఏదన్నా మళ్ళీ చేసినట్లయితే తర్వాత అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ANC సర్వీసెస్ దాంట్లోకి సేమ్ అది కూడా అదే రోజు మీరు ఎంటర్ చేసి ఉండొచ్చు. సో సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ కూడా టైప్ EPMSMA, PMSMA, రొటీన్ ANC అనేది 3 వస్తాయి. EPMSMA అంటే ఎక్స్టెండెడ్ PMSMA కానీ, అలాగే అదే MLHP దగ్గర వాళ్ళు ఒకవేళ చేస్తున్నట్లయితే అది కూడా మనం ఈ EPMSMA కింద తీసుకోవచ్చు. PMSA మాత్రం PHCదే తీసుకుంటారు. అండ్ ఎవరైనా మిగతా వాళ్ళు చేస్తే రొటీన్ ANC తీసుకొని సబ్మిట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని అడుగుతుంది. ఒకటి, మనం 13 వారాల లోపు ఉంటే ఫోలిక్ యాసిడ్ అడుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ ఎంటర్ చేస్తారు. అండ్ అలాగే TD డోస్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. TD తీసుకుంటే TD ఏ డేట్న ఇచ్చారు. ఇక్కడ TD ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే డేట్ విజిట్ డేట్ ఎంటర్ చేస్తున్నారో అది గమనించుకోవాలి. సో మీరు విజిట్ డేటు 3వ తారీఖు పెట్టి ఇక్కడ మీరు 13వ తారీఖు ఎంటర్ చేస్తున్నట్లయితే మీరు ఏ రోజు అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ రోజు డేటు ఆ ముందు 2 రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ కింద తీసుకుంటుంది. మీరు TD వ్యాక్సిన్ చేసేట్లయితే ఎప్పుడైతే మీరు ఎంట్రీ చేస్తున్నారో ఆ రోజు అంతకుముందు 2 రోజులు మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి మీ విజిట్ డేట్ కూడా మీరు ఏదైతే TD డేట్ వేస్తున్నారో అంటే మీరు ఎంటర్ చేసే డేట్ నుంచి 2 రోజుల ముందు డేట్ వరకు మాత్రమే మీ యొక్క విజిట్ డేట్ అనేది ఉండాలి. సో అక్కడ నేను 3వ తారీఖు విజిట్ వేస్తాను బట్ TD 13వ తారీఖు లేదా 12వ తారీఖు 11వ తారీఖు వేస్తానంటే కుదరదు. ఇవి మనమే చూసుకోవాలి. కంప్యూటర్లో తీసుకుంటున్నా కూడా ఎవరైతే ఎంట్రీ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకొని కరెక్ట్ డేట్ TD అనేది వేయాలి. సో TD కోసం ఇక్కడ మనం ఎంటర్ చేయడానికి లేదు. ఎందుకు, మనం ఇక్కడ విజిట్ డేట్ 2nd తీసుకున్నాం కాబట్టి. సో మళ్ళీ కావాలంటే TD కోసం ఇంకో రోజు మనం విజిట్ డేట్ తీసుకొని ఎంట్రీ చేసుకోవచ్చు. అదే రోజు మనం ఎంటర్ చేయాలని లేదు. అంతకుముందు పాత RCHలో లాగా 21 డేస్ గ్యాప్ ఉండాలనేం లేదు. ఎవ్రీ డే వాళ్ళకి చెకప్ విజిట్స్ వేసుకోవచ్చు కాబట్టి సో ఇది నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ IFA అనేది 13 వారాలు దాటిన తర్వాత మాత్రమే ఇస్తాం కాబట్టి ఇవి ఇన్యాక్టివ్లో ఉంటాయి. అండ్ ఆల్బెండజోల్ కూడా అంతే, అండ్ కాల్షియం కూడా అంతే. సో ఇది సబ్మిట్ చేయండి. చేస్తే ఈ సర్వీస్ కూడా సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీకు ఇప్పుడు 4 కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళారు, సేమ్ ANCకి వెళ్ళారు, అడిషనల్ సర్వీస్కి వెళ్ళారు. ఈసారి మీరు 13వ తారీఖు సాటర్డే వాళ్ళకి TD చేశారు, సెలెక్ట్ చేసుకుంటారు, సబ్మిట్ నొక్కుతారు. ఇక్కడ మళ్ళీ ఇంకా ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ మీరు ఇచ్చున్నారు లేదా మళ్ళీ ఇచ్చుంటే ఒక 10 ఇట్లా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు TD తీసుకొని TD డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ అవుతుంది. సో ఇట్లా మనం ఎన్నిసార్లు అయినా సరే ఆ ANC పీరియడ్లో ఎన్ని చెకప్స్ అయినా చేసుకోవచ్చు, ప్రతి చెకప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ తర్వాత సేమ్ మళ్ళీ యాడ్ సర్వీసెస్లో
ఏఎన్సీకి వెళ్తే ఈసారి 4th వన్ స్పెషల్ టెస్ట్లు. స్పెషల్ టెస్టులకు వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ విజిట్ డేట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టి ఇక్కడ టెస్ట్లు ఇవి మాత్రం కంపల్సరీ ఎంఎల్హెచ్పి కానీ స్టాఫ్ నర్స్ కానీ అండ్ లేదంటే ఎల్టీ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విజిట్స్ వరకు అంటే స్పెషల్ టెస్ట్ల వరకు తప్పనిసరిగా ఇది వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ క్యాడర్ వాళ్ళందరూ ఎంటర్ చేస్తారు. సో ఇది వాళ్ళ కోసం, అంటే ఇది అందరు తెలుసుకోవడం కోసం అన్నీ చెప్తున్నా. బట్ ఏ క్యాడర్లో ఎవరు ఏ సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ బ్లడ్ గ్రూపు ఏ గ్రూప్ వచ్చింది అనేది అదే మైనస్ ఉంటే మీకు ఇది నెగటివ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ హై రిస్క్ కిందే తీసుకుంటుంది. అదే మీరు మామూలుగా పెట్టుకుంటే మామూలు. అలాగే సిఫిలిస్ టెస్ట్ చేస్తే చేస్తారు, చేయకపోతే నాట్ టెస్ట్ అని పెట్టచ్చు. చేస్తే మాత్రం డేట్ అడుగుతుంది. అలాగే హెచ్ఐవి టెస్ట్ కూడా చేశారా లేదా, హెచ్బిఎస్ఏజీ టెస్ట్ చేస్తే డేట్ వేస్తారు. అండ్ ఇక్కడ ఇవి 3 మ్యాండేటరీ, బట్ మలేరియా టెస్ట్ అనేది నాన్ మ్యాండేటరీ. ఇది ఎప్పుడైతే హెల్త్ అసిస్టెంట్స్ని కూడా యాడ్ చేస్తారో ఈ టెస్ట్ హెల్త్ అసిస్టెంట్స్ ద్వారా వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరైనా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నాట్ డన్. అలాగే టీబీ టెస్ట్, సో టీబీ టెస్ట్ చేస్తే అది, థైరాయిడ్ టెస్ట్ చేస్తే ఎస్, లేకపోతే చేయలేదు. సో ఏదైతే చేశారో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది ఎంటర్ చేసుకున్నట్లు. లాగిన్లో చేస్తే ఏఎన్ఎం కనబడుతుంది. అదే ఎంఎల్హెచ్పి సిహెచ్ఓస్ లాగిన్లో చేస్తే వాళ్ళ పేరుతోనే కనబడతాయి. స్టాఫ్ నర్స్ చేస్తే వాళ్ళ లాగిన్లో చేస్తే వాళ్ళ పేరుతోనే కనబడతాయి. సో కాబట్టి ఎవరు చేసిన వర్క్ వాళ్ళే వాళ్ళ లాగిన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుని చూసుకుంటే ఇక్కడ చూపించేస్తుంది ఎవరు లాగిన్లో చేశారు అనేది. అంటే ఒక బెనిఫిషరీని రిజిస్టర్ ఒకళ్ళు చేయొచ్చు, మిగతా టెస్టులు వేరే వాళ్ళు చేయొచ్చు. సో ఎక్కడైనా చేయొచ్చు. సో ఇవి మనం టెస్టులు చేసుకునేవి. దీంట్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే మీకు పెన్సిల్ బొమ్మ కనుక వస్తే మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. సపోజ్ మీరు టీడీ డోసు రాంగ్ ఎంట్రీ చేశారు, దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంది అనుకోండి. సో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు పెన్సిల్ మార్క్ వచ్చింది అంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అని అర్థం. సో మనం ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఒకవేళ మీరు అడిషనల్ ఏఎన్సీ సర్వీసెస్లో కనుక మీరు టీడీ చేయకుండా టీడీ అనేది వేరే బయట ఎక్కడన్నా చేయించుకొని వచ్చినట్లయితే ఇక్కడ వ్యాక్సిన్ టేకెన్ అవుట్ సైడ్ అని పెట్టుకోవడానికి టీడీ వ్యాక్సిన్ అనే దాంట్లో ఉంటుంది. అంటే సపోజ్ బెనిఫిషరీ మీ దగ్గరకు వచ్చారు, బట్ ఎక్కడో వేరే చోట వాళ్ళు టీడీ తీసుకొని వచ్చారు, మీరు ఎంటర్ చేయడానికి ఉండదు. సో మీరు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏం చేయాలి, టీడీ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ వ్యాక్సిన్ టేకెన్ అవుట్ సైడ్ అని మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఆ ఆప్షన్ ఎంటర్ చేయడం కోసం దీంట్లోకి వెళ్ళొచ్చు. లేదు మీరు ఎడిషన్ టెస్ట్లో మీరు ఫస్ట్ టీడీ ఇచ్చారు, సెకండ్ టీడీ ఇంకొక నెల తర్వాత మీరు ఎంటర్ చేయాల్సి ఉంటే అది ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసుకుంటే మీకు డేట్ ఎక్కడ తీసుకున్నారు అది డేట్ ఎంటర్ చేసుకుంటారు. అలా కాకుండా మీరు ఇక్కడ తీసేసి మీరు ఇచ్చినట్లయితే మీ టీడీ2 తీసుకొని ఈ డేట్ అనేది ఎంటర్ చేయొచ్చు. మీరు ఎంటర్ చేసే చోట కంపల్సరీ 3 డేసే ఉంటుంది. అదే మీరు వ్యాక్సిన్ టేకెన్ అవుట్ సైడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు డేట్ వేయడానికి చూస్తే ఎప్పటిదైనా ఓల్డ్ డేట్ అయినా సరే ఎంటర్ చేయొచ్చు. అంటే బయట తీసుకున్నది ఎప్పటిదైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు. బట్ మీరు ఇచ్చిన సర్వీస్ మాత్రం 3 డేస్ లోపుది మాత్రమే ఎంటర్ చేసుకోవచ్చు. ఇది మనకి టీడీ దాంట్లో ఉండే ఆప్షన్. సో నెక్స్ట్ అలాగే మనకి 6th వన్ యూఎస్జీ స్కానింగ్. సేమ్ మళ్ళీ యాడ్ సర్వీస్కి వెళ్ళండి. ఇక్కడ యూఎస్జీ స్కానింగ్కి వెళ్తే వాళ్ళు ఎక్కడైనా స్కానింగ్ చేయించుకొని వచ్చుకున్నట్లయితే సో ఇది ఎక్కువగా స్కానింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంటర్ చేస్తారు. అంటే ఆర్హెచ్సిలో కానివ్వండి, సిహెచ్సిలో కానివ్వండి, జీజీహెచ్లో, ఏహెచ్ ఇట్లాంటి చోట స్కానింగ్స్ ఉంటాయి.
లేదు బయట స్కానింగ్ సెంటర్లో వాళ్ళు స్కానింగ్ చేయించుకొని వచ్చుకున్నది మీరు ఇక్కడ ఇది ఎంటర్ చేసుకుంటారు. సో డేట్ తీసుకుంటారు, సబ్మిట్. ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్ డన్నా నాట్ డన్నా. డన్ అయితే ఎక్కడ పిఎంఎస్ఎంఏలో చేశారా, జేఎస్ఎస్కేలో చేశారా, ఆధార్లో చేశారా అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బయట చేయించుకొని వచ్చుంటే ఆధార్లో పెడతారు. అదే పిహెచ్సిలో పిఎంఎస్ఎంఏలో చేస్తే పిఎంఎస్ఎంఏ చూస్తారు. అదే సిహెచ్సిలో అడ్మిట్ చేసుకొని వాళ్ళు అక్కడ చేస్తున్నట్లయితే జేఎస్కే కింద జేఎస్ఎస్కే కింద సెలెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా ఎంటర్ చేసేదైతే ఆధార్ పెట్టుకొని ఏ రోజు స్కానింగ్ చేయించుకున్నారు ఏంటి అనే డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కినట్టయితే స్కానింగ్ ఆప్షన్ కూడా మీకు ఓకే అవుతుంది. సో ఒక ఏఎన్సి విజిట్లోనే మీరు అన్ని సర్వీసెస్ 6 సర్వీసెస్ ఎంటర్ చేయొచ్చు. ఇది ఒక ఏఎన్సీని రిజిస్టర్ చేసి వాళ్ళకి అందించే సర్వీసెస్ ఒక విజిట్లో చేసే విధానం. మిగతా వాటికి సంబంధించి ఇంకొక వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆర్సెట్ 2.0కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మీరు ఈ లింక్ ద్వారా వాటిని కూడా చూసుకోవచ్చు. మీ కొలీగ్ ఏఎన్ఎంస్ అండ్ మిగతా స్టాఫ్కి షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.